హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డింపుల్ మోని. అందరికీ ఎంతో ఇష్టమైన దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ముందుగా దొండకాయల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల పల్లీలని తీసుకొని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే బాగా వేంపుకొని ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 7 లేదా 8 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. 2 పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. తర్వాత 4 ఎల్లిపాయల్ని కూడా దంచి వేసుకోండి. పొట్టుతో పాటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. మూత తీసి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోండి. ఒక 15 మినిట్స్కి ఇలా అయితే మగ్గుతాయి అన్నమాట. దొండకాయ మగ్గిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇంకా ఒక్కొక్కటిగా అన్నిటినీ మిక్సింగ్ జార్లోకి అయితే తీసుకోండి. చూసారు కదా, నేను పచ్చిమిరపకాయ టమాటా ముక్కల్ని పల్లీల్ని ఇంకా దొండకాయల్ని కూడా వేశాను. ఇలా ఒక మాదిరి బరకగా అయితే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న ఆనియన్ని కూడా కట్ చేసి లాస్ట్ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోండి. పచ్చడి అయితే రెడీ అయింది కదండి. ఇందులోకైతే పోపు పెట్టుకోండి. పోపుని పచ్చడిలో వేసి ఒకసారి అయితే కలుపుకోండి. అంతే, అందరికీ ఇష్టమైన దొండకాయ పచ్చడి అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.